ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణ జాతిపిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్పై రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని, అలాంటి చారిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనంటూ కామెంట్ చేశారు. పరిపాలన చేతగాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే సిట్ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని భావించడం సీఎం రేవంత్ రాజకీయ దవాళీ కోరుతానమని నిదర్శనమంటూ అన్నారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తి లేదని, ప్రజలే బుద్ధి చెప్తారని హరీష్ రావు ట్వీట్ చేశారు. అనంతపురంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆటో డ్రైవర్లకు, పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆటో డ్రైవర్లకు దుస్తులు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలంటూ పోస్టర్లను విడుదల చేశారు. జాన్ 1 నుంచి జనవరి 31 దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ మరియు కిమ్స్ సవేరా హాస్పిటల్స్ అండ్ కీర్తి మెడికల్స్ ఇళ్ళ ఆధ్వర్యంలో అందరూ ఆటో డ్రైవర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా మంది మనం చూస్తుంటాము, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటది, బట్ నెగ్లెక్ట్ చేసి వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంటది. సో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలని మనము అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటుగా వాళ్ళందరూ కూడా ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి మరియు రోడ్ సేఫ్టీ కూడా మంచిది. కాబట్టి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని పోలీస్ వాళ్ళ తరపు నుంచి అండ్ కిమ్స్ హాస్పిటల్స్ అండ్ కీర్తి వాళ్ళ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది.